ఐపీఎల్ లో ఒకే ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10 రిషబ్ పంత్. ఇండియన్ టీమ్ స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో 10th ప్లేస్ లో ఉన్నాడు. లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడిన రిషబ్ పంత్ అంతకు ముందు వరకు అన్ని సీజన్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మొత్తం 110 ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ 148.93 స్ట్రైక్ రేట్ తో 3284 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ తరపున పంత్ హైయెస్ట్ స్కోర్ 128 రన్స్. నెంబర్ 9 కీరాన్ పొలార్డ్. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన 9th ప్లేయర్ గా నిలిచాడు కీరాన్ పొలార్డ్. తన ఐపీఎల్ కెరీర్ మొత్తం ఒక్క ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ తరపున మాత్రమే ఆడిన పొలార్డ్ మొత్తం 171 ఇన్నింగ్స్ లో 147.33 స్ట్రైక్ రేట్ తో 3412 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో ముంబై తరపున పొలార్డ్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 87 రన్స్ గా ఉంది. నెంబర్ 8 సూర్యకుమార్ యాదవ్. ఇండియన్ టీమ్ T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉన్నాడు. తన కెరీర్ స్టార్టింగ్ లో కేకేఆర్ టీమ్ లో ఆడిన సూర్యకుమార్ చాలా సీజన్ల నుండి ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ టీమ్ లో కీ ప్లేయర్ గా మారాడు. తన ఐపీఎల్ కెరీర్ లో ముంబై ఇండియన్స్ తరపున మొత్తం 110 ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ 160+ స్ట్రైక్ రేట్ తో 3703 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముంబై తరపున సూర్యకుమార్ యాదవ్ హైయెస్ట్ స్కోర్ 103 రన్స్. నెంబర్ 7 డేవిడ్ వార్నర్. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన 7th ప్లేయర్ గా నిలిచాడు డేవిడ్ వార్నర్. తన ఐపీఎల్ కెరీర్ లో మొదట్లో ఢిల్లీ తరపున వార్నర్ ఆడాడు. ఆ తర్వాత చాలా సీజన్లు సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ తరపున ఆడిన వార్నర్ మొత్తం 95 ఇన్నింగ్స్ లో 144 స్ట్రైక్ రేట్ తో 4014 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు అండ్ 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ తరపున వార్నర్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 126 రన్స్ గా ఉంది. నెంబర్ 6 సంజు శాంసన్. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన 6th ప్లేయర్ గా నిలిచాడు సంజు శాంసన్. తన ఐపీఎల్ కెరీర్ లో ఒక్క రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ తరపున 144 ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన సంజు శాంసన్ 139.05 స్ట్రైక్ రేట్ తో 4027 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో రాజస్థాన్ తరపున శాంసన్ హైయెస్ట్ స్కోర్ 119 రన్స్. నెంబర్ 5 ఏబీ డివిలియర్స్. ఒక ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉన్నాడు ఏబీ డివిలియర్స్. ఆర్సీబీ తరపున మొత్తం 144 ఇన్నింగ్స్ ఆడిన డివిలియర్స్ 151.69 స్ట్రైక్ రేట్ తో 4491 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్సీబీ తరపున డివిలియర్స్ హైయెస్ట్ స్కోర్ 133 రన్స్ నాట్అవుట్. నెంబర్ 4 సురేష్ రైనా. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన 4th ప్లేయర్ గా నిలిచాడు సురేష్ రైనా. తన ఐపీఎల్ కెరీర్ లో ఒక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ తరపున 171 ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన సురేష్ రైనా 136.74 స్ట్రైక్ రేట్ తో 4687 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 1 సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రైనా హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 100 రన్స్. నెంబర్ 3 మహేంద్ర సింగ్ ధోని. ఒక ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని. తన ఐపీఎల్ కెరీర్ లో ఒక్క చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ తరపున 215 ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన ధోని 137.46 స్ట్రైక్ రేట్ తో 4865 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని హైయెస్ట్ స్కోర్ 84 రన్స్. నెంబర్ 2 రోహిత్ శర్మ. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన 2nd ప్లేయర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. తన ఐపీఎల్ కెరీర్ లో ఒక్క ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ తరపున 223 ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన రోహిత్ శర్మ 132.10 స్ట్రైక్ రేట్ తో 5876 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 109 రన్స్ గా ఉంది. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఫ్రాంచైజ్ తరపున ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేయర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ తరపున మాత్రమే ఆడిన కోహ్లీ 259 ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన కోహ్లీ 132.86 స్ట్రైక్ రేట్ తో 8661 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున కోహ్లీ హైయెస్ట్ స్కోర్ 113 రన్స్. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.